తులారాశి వారికి మార్చి 30వ తేదీ నుండి కూడా దాదాపుగా 2.5 సంవత్సరాలు సరే, మధ్యలో ఈ జూలై 13వ తేదీ నుండి నవంబర్ 23వ తేదీ వరకు శని వక్రించినటువంటి కాలము వలన ఇంకొక 5 నెలలు 4 నెలలు పొడిగిస్తే 3 సంవత్సరాలు తులారాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే అత్యద్భుతమైనటువంటి అవకాశాలు కలిగినటువంటి రాశిగా ఈ యొక్క తులారాశిని మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే మేషం నుంచి 12వ రాశి అయినటువంటి మీనరాశిలో ఈ శని భగవానుడు తన యొక్క సొంత నక్షత్రంలో ఉండటం ద్వారా తులారాశి వారికి 6వ స్థానం అవటం ద్వారా వృత్తి ఉద్యోగాలకి ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇంటర్వ్యూ దాకా కూడా వెళ్ళలేనటువంటి వారు ఉన్నారో, వారందరికీ కూడా ఈ శని భగవానుడు చాలా అనుకూలమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి కీర్తి ప్రతిష్టలతో ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలను ప్రసాదించే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే శని భగవానుడు 6వ రాశిలో ఉండి తన యొక్క తృతీయ దృష్టి చేత ధనస్థానాన్ని, అష్టమ భావాన్ని చూడటం ద్వారా ఆకస్మికంగా వృత్తి ఉద్యోగ అవకాశాల ద్వారా కీర్తి ప్రతిష్టలు, కుటుంబ సౌఖ్యము, సుఖభోజనము, అఖండమైనటువంటి ధనప్రాప్తి, స్థిరమైనటువంటి ధనాదాయము కలగటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అట్లాగే తులారాశి కొంతమంది అనుకోవచ్చు, మరి ఇప్పటిదాకా మాకు కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయండి, ఆయన వచ్చి ఇప్పటికి 2 నెలలు దాటిపోయింది, అయినా కూడా మాకు సరైనటువంటి ఉద్యోగము లేదు, అవకాశము లేదు, మరి ధనము కూడా రావట్లేదు, అప్పులు కట్టాల్సిన పరిస్థితులు కూడా దగ్గరికి వచ్చినాయి, ఎప్పుడు మరి మాకు ఉద్యోగం వస్తుంది అంటే వచ్చే అవకాశాలు తొందరలోనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన యొక్క దృష్టి 12వ స్థానం అయినటువంటి తులారాశికి కన్యారాశి మీద పడటం ద్వారా కొంత వీరు ఎంత కఠినంగా ప్రయత్నం చేసినా, ఎంత సంకల్ప బలాన్ని తమ యొక్క మేధస్సుని రంగరించి వారు తెలియజేసిన ఇంటర్వ్యూల్లో అవతల వ్యక్తులు ఒప్పుకోకపోవటం అనేటటువంటిది జరగటానికి ఇంకొక గ్రహం కారణంగా ఉంది. ఆ గ్రహం ఈ జూన్ 7వ తేదీన లాభస్థానంలోకి రావటం ద్వారా ఈ యొక్క శని మహానుభావుడు తప్పనిసరిగా ఆ యొక్క అనుకూలతని కలుగజేయటంలో ఇక నుంచి ముందుంటాడు అనుకోవటంలో అతిశయోక్తి లేదు. కాబట్టి చక్కగా విద్యార్థులకి ఇప్పటిదాకా కష్టపడి చదువుకున్నటువంటి వారికి, అట్లాగే దూర ప్రాంతాల్లో ఎవరైతే ఎంఎస్సిలో ఎంబీఏలో చేసినటువంటి వారికి ధనాదాయం పెరుగుతుంది, వృత్తి లభిస్తుంది, అప్పులు తీర్చే అవకాశం శని భగవానుడు ఇస్తాడనే చెప్పుకోవాలి. అట్లాగే వీరు చేసే ఇంటర్వ్యూలలో బద్ధకం లేకుండా లోక జ్ఞానాన్ని కూడా మిళితం చేసి వీరుకున్నటువంటి పూర్వ జ్ఞానాన్ని కూడా వీరు స్ఫురణ శక్తి చేత సృజనాత్మకంగా సరైనటువంటి ప్రణాళికలు ముందుగా రెడీ చేసుకొని తెల్లవారుజామున లేచి బ్రహ్మముహూర్త సమయంలో కాస్త శని మహానుభావుణ్ణి కనుక మనస్సులో తలుచుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని సరైనటువంటి ఆ లింకుడు లౌకికమైనటువంటి వ్యవహారాల యందు కూడా తమ యొక్క శక్తిని యుక్తిని కనుక ఉపయోగించినట్లయితే శని అనుగ్రహం తప్పనిసరిగా మీకు కలుగుతుంది. ఇవన్నీ ఆకస్మికంగా జరిగిపోతాయి. కాబట్టి ఒక్కోసారి ఆకస్మికంగా అనారోగ్య కారణాల వలన తులారాశి వారికి కొంత ఆర్థిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే బంధుమిత్రాదులతో సౌఖ్యకరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మేనమావులు, మేనత్తలు, దాయాదులు మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉంటుంది. ఎక్కడో దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీతో సంప్రదించే అవకాశాలు, వారి ద్వారా ఆకస్మికంగా ధనలాభం కలగటం, అట్లాగే వృత్తిలో కాస్త మార్పు కలగటం, చేసేటటువంటి వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారాదుల్లో కాస్త ఎదుగుదల కనపడటం, ఇవన్నీ కూడా చక్కగా అవకాశం కలుగుతుంది. ఆకస్మికంగా ఎవరైతే తాత ముత్తాతలు ఉంటారో వారి నుంచి కూడా ఆస్తి సంక్రమించే అవకాశం, అట్లాగే విద్యార్థులకి చక్కగా సరైనటువంటి ఎవరైతే గనక 10th అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కొంతమంది వ్రాత పరీక్షలు రాస్తూ ఉంటారు.
వారందరికీ కూడా అత్యంత అనుకూలమైనటువంటి మంచి శక్తియుక్తులతో విద్యార్థులకి మంచి మేలైనటువంటి కాలము అని చెప్పుకోవచ్చు. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శత్రువులుగా ఉన్నటువంటి వారు కూడా కొంతమంది మిత్రులయ్యి వారి ద్వారా ధనాదాయం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లాగే వృత్తి ఉద్యోగాదుల్లో కొంత దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కూడా చక్కగా కనిపిస్తున్నాయి. ప్రమోషన్స్ లెవెల్స్ కూడా కనిపిస్తున్నాయి తులారాశి వారికి. కాబట్టి శని యొక్క అనుగ్రహం వలన కాస్త వారు అప్పుడప్పుడు సేద తీరడానికి దూర ప్రాంతాలకి వెళ్ళాలి, అంటే అదే దేశంలో కాస్త దగ్గర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వృత్తి దొరకడం ద్వారా వృత్తి గురించి కానీ వీరు కాస్త, అంటే వృత్తి అంటే ఉద్యోగంలో చేసేవాళ్ళు కావచ్చు, ఉద్యోగం కోసం వెతికే వాళ్ళు కావచ్చు, ఉద్యోగం వచ్చిన వాళ్ళు కావచ్చు, కాస్త దగ్గరగా ప్రయాణం చేసి వస్తూ ఉండటం ద్వారా కొంత అలసట, శారీరక అలసట కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వీరితో ఎవరైతే శత్రువులుగా ఉన్నారో అంతకుముందు వారందరూ అణిగిమణిగి ఉండటం, వీరితో సంప్రదించాలని ప్రయత్నం చేయడం కూడా జరిగే అవకాశాలు లభిస్తూ ఉంటాయి. అన్నీ వీరు ఊహించినవన్నీ జరుగుతాయా అనే సందిగ్ధావస్థలో ఆకస్మికంగా వీరు ఏదైతే ఊహిస్తారో, దీర్ఘకాలికంగా ఏదైతే ప్రణాళికలు తయారు చేసుకుంటారో అవన్నీ సక్రమంగా జరగడానికి తులారాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే రోగ నిరోధక శక్తి బాగుంది కదా అని చెప్పి మీరు కొంత అలసత్వాన్ని ఉపయోగిస్తే ఒక్కోసారి అది రేపు జూలై 23 తర్వాత కొంత రిఫ్లెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వ్యతిరేకమైన భావాలు కలుగుతాయి. కొంతమందికి జాతకంలో అనుకూలమైన పరిస్థితులు కనుక శని మహానుభావుడు చక్కగా లాభాన్ని కనుక ఇస్తున్నట్లయితే దీర్ఘకాలిక రోగాల ద్వారా ధనాన్ని ఎవరైతే ఖర్చు పెడుతున్నారో వారికి కొంత ఉపశమనం కలుగుతుంది. రోగాలు మటుమాయం అయిపోతాయి, ఉపశమనం కలుగుతుంది. సరైన దారి దొరికే అవకాశాలు కూడా ఈ యొక్క తులారాశి వారికి చక్కగా కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశి వారు కొంత ఆచితూచి ప్రవర్తిస్తే మీరు చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో సరైనటువంటి సమర్థతని, స్వయం కృషిని, పట్టుదలని, కార్యశీలులుగా కనుక ముందుకు తీసుకువెళ్ళగలిగితే స్త్రీలు పురుషులు ఎవరైనా సరే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో తులారాశి వారు ఉండే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ శని మహానుభావుడు కాబట్టి కాస్త శనిగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాలని పారాయణ చేస్తూ ఉండండి. ఆకస్మికంగా ధన నష్టం లేకుండా లక్ష్మీదేవి యొక్క అష్టోత్రాన్ని కానీ, లక్ష్మీదేవి యొక్క సహస్రనామ స్తోత్రాన్ని కానీ వినండి లేదా చక్కగా చదవండి. అట్లాగే వ్యవసాయంలో కూడా ఆకస్మికంగా తులారాశి వారికి ధనలాభం కలగటానికి అత్యంత అవకాశాలు మెండుగా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఈ విధంగా తులారాశి వారికి చక్కటి జీవితం ఈ యొక్క 3 సంవత్సరాలు అనుకూలమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా కలుగుతుంది. దూర ప్రాంతాలలో చక్కటి చదువులు చదువుకునే అవకాశం కూడా ఈ యొక్క తులారాశి వారికి చక్కగా కనిపిస్తోంది. ఓం శం శనైశ్చరాయ నమః.